కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని జనసేన కార్యాలయంలో బద్వేల్ సమన్వయకర్త బసివి రమేష్ సమావేశం నిర్వహించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె వినియోగించడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు కారకులైన ఎవరిని వదిలిపెట్టకుండా చట్టం శిక్షించాలని, అందుకు వారు తగిన ఫలితం అనుభవించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీకాంత్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, అనిల్ కుమార్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఎలా చెప్పాలంటే మనము అందరి ఇళ్లలో హిందువులలో తిరుమల వెంకటేశ్వర స్వామి బొమ్మ లేనిదే హిందువులు ఏ ఇళ్లలో కూడా ఉండవు. అలాంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో 5 సంవత్సరాల క్రితం నుంచి అధికారం చేతికిచ్చి తిరుమల దేవస్థానాన్ని కూడా మంచి గడిలో పెట్టి మంచి పూజ పునస్కారాలు చేసుకుంటూ మంచి ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వాల్సింది పోయి జంతువుల కొవ్వును, చేపల నూనెను వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ దౌర్భాగ్యపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మన దేశంలో అవసరమా? అలాంటి వాళ్ళు